ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయలతో పీజీసీఐఎల్ నెట్వర్క్ ను విస్తృతం చేయనుంది. 53,400 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ లైన్ల అభివృద్ధికి సీఈఆర్సీ ఆమోదం తెలిపింది. 88,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుతో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ కీలకంగా మారనుంది. రాష్ట్రంలో విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ను కేంద్ర విద్యుత్ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విస్తరించనుంది. ఇందుకు సంస్థ 40,000 కోట్లు ఖర్చు చేయనుంది. రానున్న 4 ఏళ్లలో 53,400 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ను అభివృద్ది చేయనుంది. 2030 నాటికి దేశంలో 5 లక్షల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో విద్యుత్ ఎగుమతి విధానం కింద సుమారు 88,000 మెగావాట్ల సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. వాటి ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానం చేసేందుకు అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ సిస్టమ్ను అభివృద్ది చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3లో విద్యుత్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ను అభివృద్ది చేసేందుకు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చిన ఏపీతో పాటు రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల్లోనూ సరఫరా నెట్వర్క్ను విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. దక్షిణాది రాష్ట్రాల్లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో ఏపీ కీలకమని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ గుర్తించింది. మొత్తం 141,700 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు దక్షిణాది రాష్ట్రాలు అంగీకరిస్తే అందులో 88,000 మెగావాట్ల ప్రాజెక్టులు ఏపీలోని ఏర్పాటు కానున్నాయి. ఇందుకు అనుగుణంగా 38,400 మెగావాట్ల విద్యుత్ సరఫరా నెట్వర్క్ను పీజీసీఐఎల్ రాష్ట్రంలో అభివృద్ది చేయనుంది. మరో 15,000 మెగావాట్ల నెట్వర్క్ విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించింది. కర్ణాటకలో 31,240 మెగావాట్లు, తెలంగాణలో 13,000 మెగావాట్లు, తమిళనాడులో 8,380 మెగావాట్ల సరఫరా నెట్వర్క్ను మాత్రమే కేంద్రం ఏర్పాటు చేస్తోంది. 2026-27లో జీఏసీ 3 పథకం కింద రాష్ట్రంలో 11,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును సరఫరా చేసేందుకు అనువైన నెట్వర్క్ను అభివృద్ది చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం 7,872 సర్క్యూట్ కిలోమీటర్ల లైన్లను పీజీసీఐఎల్ ఏర్పాటు చేయనుంది. సరఫరా లైన్లతో పాటు కర్నూలు న్యూ, కర్నూలు 3, కర్నూలు 4, అనంతపురం, ఎన్పీ కుంట, అనంతపురం 3, కృష్ణగిరిలో 765/400 పోలింగ్ సబ్ స్టేషన్లను పీజీసీఐఎల్ నిర్మించనుంది. ఒక్కొక్క సబ్ స్టేషన్కు సగటున 1,200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. పీజీసీఐఎల్ నెట్వర్క్ మొత్తం రాయలసీమలో ఏర్పాటు కానుంది. మెజారిటీ విద్యుత్ ప్రాజెక్టులు అక్కడ ఏర్పాటు కానుండడంతో అక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు నెట్వర్క్ అవసరం కానుంది. విశాఖలో గూగుల్, రిలయన్స్ ఒక్కొక్కటి 1000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. వాటికి అవసరమైన విద్యుత్ సరఫరా చేసేందుకు ఇప్పట్నుంచే నెట్వర్క్ విస్తరణపై కేంద్రం దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు సమాంతరంగా ట్రాన్స్కో 21,500 కోట్లతో సరఫరా నెట్వర్క్ను అభివృద్ది చేయనుంది. దీని ద్వారా 10,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా నెట్వర్క్ అందుబాటులోకి రానుంది. దీనికోసం సుమారు 2,000 సర్క్యూట్ కిలోమీటర్ల విద్యుత్ లైన్లు, 400 kV సబ్ స్టేషన్లను ట్రాన్స్కో ఏర్పాటు చేయనుంది.